నమస్కారం. నా పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నాతో పాటు మన వనపర్తి జిల్లా కార్యదర్శి కవిత గారు ఉన్నారు. అట్లాగే భువనగిరి నుండి హెల్పర్ కూడా ఉన్నారు, వీడియో తీస్తున్నారు. భువనగిరి అంగన్వాడీ నాయకులు కూడా ఉన్నారు. ఈరోజు మన సమస్యలపైన ఇక్కడ ఐసిడిఎస్ డైరెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. మధ్యాహ్నం నుండి ఇప్పటిదాకా చాలా కూడా అంటే మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు 5 గంటల వరకు ఇక్కడే ఆఫీస్లో ఉండి అన్ని డీటెయిల్స్ మన సమస్యలపైన అన్ని వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ముందుగా విషయం ఏంటంటే, మనం చాలా కాలం నుంచి అడుగుతున్నాం, ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు మాకు వచ్చేలా చూడండి అనేసి మనము చాలా పోరాటాలు కూడా చేశాం. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఇప్పుడు అధికారులు చెప్పింది ఏంటంటే, ఇప్పటికే మనది జూలై నెల వేతనాలకు సంబంధించిన వివరాల ఫైలు మొత్తం కూడా ప్రభుత్వానికి మేము అందజేశాం. ఖచ్చితంగా ఈసారి ఆగస్టు 1వ తేదీన జూలై వేతనం తప్పకుండా వస్తుంది అనేసి 1వ తేదీనే ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం చెప్తుంది అనేసి చెప్పారు. అందుకని 1వ తేదీన వేతనాలు వస్తాయి అనేసి అధికారులు తెలియజేశారు. నిజంగా 100% అంటే ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టుకోవాలని 1వ తేదీన మనకు వేతనాలు రావాలని మనం కూడా కోరుకుంటున్నాం. ఇది ఒక మంచి అంశం. అట్లాగే ప్రీ ప్రైమరీకి సంబంధించింది కూడా ఇక్కడ మనం అడిగాం. ఎందుకంటే ఈ నెలలోనే మనం ప్రజావాణిలో కూడా వినతి పత్రం ఇచ్చాం, చర్చలు జరిగాయి. ఆ చర్చలలో కూడా మన సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు. మళ్ళీ ఒకసారి కూడా గుర్తు చేశాం. కానీ ఇది ప్రభుత్వం పరిష్కారం చేయాల్సిన సమస్య కాబట్టి చర్చలు జరుగుతున్నాయి, కానీ ఇంకా మా చేతిలో లేదు. మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనేసి చెప్పడం జరిగింది. ఈ ప్రీ ప్రైమరీ పైన ఇంకా మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఈరోజు గుర్తు చేశాం. అట్లాగే దీంతోపాటు ఇప్పుడు మనము ఈ సిబి అమౌంట్స్ ప్రోగ్రాంలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా మనము పోరాడితే డబ్బులు కూడా మనకు గతం నుండి కూడా ఇస్తుంది. ఈ సిబిఐ అమౌంట్స్ డబ్బులు కూడా ప్రోగ్రామ్స్ డబ్బులు విడుదల చేస్తామనేసి కూడా తెలియజేశారు. అట్లాగే గ్యాస్ బిల్లులు కూడా ఇప్పుడు ఈ గ్యాస్ బిల్లులు ఏంటంటే ఏ జిల్లాకి ఆ జిల్లాకు ఉంటాయి అన్నమాట. వాళ్ళు బిల్లులు పంపించేదాన్ని బట్టి ఉంటాయి. అవి కూడా పెద్దగా పెండింగ్ లేవు, మేము పెండింగ్ ఉన్న జిల్లాలకు పంపుతాం. ఆ బడ్జెట్ కూడా వచ్చిందనేసి చెప్పడం జరిగింది. అట్లాగే రూమ్ రెంట్స్ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు విడుదల చేస్తామనేసి అన్నారు. అంటే విడుదల చేయడానికి ఒక 15 రోజులు టైం పడుతుంది. మేము వేరే వర్క్లో ఉన్నాం. ఒక 15 రోజులలో 3 నెలల రూమ్ రెంట్స్ వేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఈ మధ్యనే మనకు అందరికీ తెలుసు, మినీ నుండి మెయిన్ అయిన టీచర్లకు అందరికీ కూడా ఎరియర్స్ వచ్చాయి. అయితే కొంతమందికి ఆగిపోయినాయి, కొంతమంది కాదు 87 మంది ఎరియర్స్ రాష్ట్రంలో ఆగిపోయినాయి. ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేస్తే తెలిసింది. ఈ 87 మందికి కూడా వేతనాలకు సంబంధించిన ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో అందులో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. దాన్ని మేము సరి చేస్తున్నాం, టైం పడుతుంది, కానీ వచ్చే విధంగానైతే చూస్తాం అనేసి చెప్పడం జరిగింది. ఇది 87 మంది మినీ నుండి మెయిన్ అయిన టీచర్ల గురించి కూడా మనం అడిగాం. అట్లాగే చాలామంది హెల్పర్ నుండి టీచర్గా ప్రమోషన్ అయ్యారు మన వాళ్ళందరూ కూడా. మరి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు కొంతమందికి 18 నెలలు రాలేదు, కొంతమందికి సంవత్సరం రాలేదు. ఇట్లా చాలా మధ్యలో పెండింగ్ ఉన్నాయి పెరిగిన వేతనం. అవన్నీ కూడా చెల్లించాలని విడిగా కూడా వినతి పత్రం ఇచ్చాం. హెల్పర్ నుండి టీచర్గా ప్రమోషన్ అయిన వాళ్ళకి విడిగా వినతి పత్రం మనం ఇచ్చాం. అది కూడా ఇక్కడ చెప్పింది ఏంటంటే, హెల్పర్ నుండి టీచర్గా ప్రమోట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఈ రాని వాళ్ళందరూ, హెల్పర్ నుండి టీచర్గా ప్రమోషన్ అయ్యి వేతనాలు రాని వాళ్ళందరూ కూడా పూర్తి వివరాలతోని ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. మీరు ఇక్కడికి వివరాలు వ్యక్తిగత దరఖాస్తులతో రాకపోతే అవి వచ్చే అవకాశం లేదు. అందుకని రాని వాళ్ళందరూ కూడా మీరు ఇక్కడికి వ్యక్తిగత దరఖాస్తులతో వస్తే ఇక్కడ మనం కూర్చొని సెక్షన్లో అధికారులతోటి మాట్లాడి మీకు ఇప్పించే అవకాశం ఉంది. అందుకని మీరు ఖచ్చితంగా రావాలి. ఈరోజైతే మనం ఇచ్చాం, కానీ అవి ఖచ్చితంగా ఎవరెవరు ఏంటిది అనేది అది మొత్తం తేలాలంటే మీరు
రాకపోతే వస్తే సంతోషం, రాకపోతే మీరు రావాల్సి ఉంటుంది. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి కూడా అడిగాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించింది వినతిపత్రం కూడా మనము ఇచ్చాం. 15 కోట్లు ప్రభుత్వం నుంచి రాలేదు, మేము ఫైల్ పెట్టాం, రెడీగా ఉంది, ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అనేసి అన్నారు. అది ఎప్పుడు విడుదలవుతుందా బడ్జెట్ అనేది గ్యారంటీ లేదు. అందుకని రిటైర్మెంట్ అయిన వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా వ్యక్తిగత దరఖాస్తులతో వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే వయసు పైబడ్డది, ఇబ్బందులు ఉన్నాయి, ఓకే, కానీ ఇక్కడికి రాకపోతే మాత్రం సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి కనబడట్లేదు. ఇది కూడా రిటైర్మెంటు వాళ్ళకు సంబంధించింది. అట్లాగే పెన్షన్, ఇప్పుడు ఆసరా పెన్షన్ అని జీవోలో ఉంది, కానీ జీవో తీసుకొని పోతే పెన్షన్ ఇవ్వట్లేదు. అందుకని ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్ అంగన్వాడీ టీచర్ అయినా హెల్పర్ అయినా రిటైర్మెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా వచ్చేటట్టుగా గైడ్లైన్స్ మార్చండి అనేసి కూడా మనము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా డిమాండ్స్ కూడా మనం అడిగాం. ఖాళీ పోస్టులు, అది ఖాళీ పోస్టులు మనకు అందరికీ తెలుసు. 15,000 ఖాళీ పోస్టులు ఉంటే 5,000 పోస్టులకి ప్రభుత్వం మేము ఫిలప్ చేస్తామనేసి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే కింద అన్ని జిల్లాలలో ఈ నోటిఫికేషన్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అనేసి మనం అడిగాం. అడిగితే ఇక్కడ అధికారులు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఒక జిల్లాకి ఉదాహరణకు ఒక 50-100 పోస్టులు ఇక్కడ నుండి శాంక్షన్ చేస్తే ఆ జిల్లాలో ఉన్న DWO గారు ఆ 50 పోస్టులు కానీ 100 పోస్టులు కానీ ఏ గ్రామాలలో ఏ ఏరియాలో ఫిలప్ చేస్తారనేది మొత్తం మ్యాప్ మొత్తం కూడా జిల్లా అధికారులు ఫైనల్ చేసి, అంటే ఏ గ్రామాల్లో ఫిలప్ చేస్తారు, ఏ ప్రాజెక్టులో ఫిలప్ చేస్తారు, వాళ్ళ రిజర్వేషన్ ఏంటి, ఏ రిజర్వేషన్ పోస్టులో ఫిలప్ చేస్తారు అనేసి మొత్తం ఫైనల్ చేసి అది ఇక్కడికి వస్తే వీళ్ళు అప్పుడు శాంక్షన్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రిపోర్టు కొన్ని జిల్లాల నుండి రాలేదనేసి అధికారులు చెప్పారు. అందుకని మనం కూడా చెప్పాం, మరి రాని జిల్లాల నుండి తెప్పించుకోండి అనేసి మనం కూడా రిక్వెస్ట్ చేశాం. ఇప్పుడు మీరందరూ కూడా ఏదైతే జిల్లాలో ఇంకా నోటిఫికేషన్ పడలేదో మరి ఆ పోస్టులకు సంబంధించింది పైకి రిపోర్ట్ ఇచ్చారా లేదా, ఫైనల్ చేసి రిపోర్ట్ పంపారా లేదా అనేసి మన జిల్లా నాయకత్వం మీరందరూ కూడా ఇది కూడా చూడాలనేసి మీకు తెలియజేస్తున్నాం. అందుకని ఈరోజు మన సమస్యలపైన మధ్యాహ్నం నుండి ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు మొత్తం ఇక్కడే ఉండి ఈ సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది, అడగడం జరిగింది. అధికారులు తెలియజేసిన అంశాలని మీకు తెలియజేస్తున్నాం. ICDS జేడీ గారు మోతి మేడం గారికి మన వినతి పత్రాలు కూడా ఇచ్చాం. అట్లాగే మిగతా సమస్యలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయాలను మీకు తెలియజేస్తున్నాం.